అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసారిగా కంగుతింది. బాలకృష్ణ వంటి స్టార్ హీరో సినిమా ఆగడం ఏంటని చర్చ మొదలైంది. కానీ ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీ తిరిగేస్తే మరికొందరి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ రోజు ఫైనాన్స్ క్లియర్ కాని నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడ్డాయి. ఆ సినిమాలు ఏవి, ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యాయి? చివరికి వాటి ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రం గుర్తుండే ఉంటుంది. సెన్సేషనల్ చిత్రాల దర్శకుడు బిగోపాల్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ సినిమాను చెంగల వెంకటరావ్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా సాంగ్స్ మామూలు హిట్ కాదు. అప్పట్లో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ ఇష్యూస్తో ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అయింది. అయినా కూడా తొలి రోజు రికార్డు ఓపెనింగ్ అందుకుంది. కానీ నెగటివ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్ అయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ పోకిరి. ఆ సినిమా తర్వాత తనకు ఒక్కడు లాంటి భారీ హిట్ ఇచ్చిన గుణశేఖర్తో సైనికుడు సినిమా చేశాడు మహేష్. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా 30 నవంబరు 2006లో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ రోజు ఫైనాన్సు ఇష్యూ కారణంగా ఉదయం 2 ఆటలు వాయిదా వేసి సాయంత్రం ఆటల నుండి షోస్ వేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన చిత్రం క్రాక్. లాక్ డౌన్ తర్వాత వచ్చిన థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఠాగూర్ మధు నిర్మాత. జనవరి 2021 రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ క్లియరెన్స్ కారణంగానే రిలీజ్ రోజు ఉదయం ఆటలు క్యాన్సిల్ అయి సాయంత్రం షోస్ తో థియేటర్స్ లో అడుగుపెట్టి సూపర్ హిట్ అయింది.